రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఐసీఎఫ్ఐ కాలేజ్ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుపై మోకిల పోలీసులు విచారణ చేపట్టారు. యాసిడ్ కలిపిన నీటిని విద్యార్థిని తనపై పోసుకోవడంతోనే గాయాలు అయ్యాయని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం హౌస్ క్లిప్పింగ్ పనుల నిమిత్తం బకెట్లో యాసిడ్ కలిపి ఫ్లోర్ క్లీన్ చేయగా మిగిలిన యాసిడ్ను బకెట్లోనే ఉంచడం జరిగిందని, బాధిత విద్యార్థిని లేఖ్య బకెట్లో ఉన్నది నీరు అనుకొని తనపై పోసుకోవడంతో ఆమెకు అయ్యాయన్నారు. ఇది గమనించిన తోటి విద్యార్థినులు సిబ్బంది ఆమెను అపోలో హాస్పిటల్కు తరలించారు. 15వ తారీఖు సాయంత్రం 7:20 ఆ ప్రాంతంలో జరిగింది. ఆ అమ్మాయి ఒక్కతే ఆ హాస్టల్లో ఉంది. ఆ హాస్టల్ రూమ్లో ఆ అమ్మాయితో పాటు 3 అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ స్టూడెంట్, లా కాలేజ్ స్టూడెంట్. ఈ అమ్మాయి 7:20 ఆ ప్రాంతాల్లో బాత్రూంలోకి వెళ్ళి ఉండవచ్చు. అది మన సీసీటీవీ ఫుటేజ్లో మనం చూసి తెలుసుకున్న విషయం గురించి నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి 7:28, 7:29 ఆ టైంలో బయటకు వచ్చింది. రూమ్లోంచి వచ్చి నాకు ర్యాషెస్ వచ్చాయి, ఒంటి నిండా నొప్పిగా ఉంది అని చెప్పి వచ్చింది. కిందకి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్కి చెప్పింది. అప్పటికి వీళ్ళు ఫోన్ చేసి అంబులెన్స్కి చెప్పారు. అంబులెన్స్ వచ్చే లోపల అమ్మాయి నడుచుకుంటూ క్లినిక్ వైపుకి వెళ్ళింది. అది ఒక 200 మీటర్ల దూరంలో ఉంది మా క్లినిక్. దాంట్లో 24 గంటలు డాక్టర్స్ ఉంటారు. అమ్మాయి అటు వెళ్తూ ఉండగానే అంబులెన్స్ వచ్చేసింది. ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా క్లినిక్కి తీసుకెళ్లారు. ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ వాజ్ గివెన్ బై డాక్టర్స్ ఇన్ ది క్లినిక్. దాని తర్వాత ఇమ్మీడియట్లీ షీ వాజ్ రిఫర్డ్ టు కాంటినెంటల్ హాస్పిటల్. దిస్ ఈస్ ది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. ఇప్పుడు అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అవి వేడి వాటర్ అంటే నాలెడ్జ్ లేదు అమ్మాయి. నేను ఎట్లా చెప్పాను? అంటే అమ్మాయితో అలాగే సార్, మీరు ఆమె క్లినిక్కి వెళ్ళింది. వెళ్ళగానే ఆమె చూసిన వెంటనే ఏమనిపించింది? మొదట ఎవరికి తను చూడంగానే డాక్టర్లకు కూడా అనిపించింది అదే, స్కాల్డింగ్ ఇంజరీస్ బికాస్ ఆఫ్ హాట్ వాటర్. She was given first aid in our campus clinic. Immediately after she reported death. And then she was sent by our institution's ambulance to one of the leading hospitals in the city. She was accompanied by the guard of the hospital. And according to reports from her well-wishers and including her family members who was there, she is recovering and stable. I also want to add that our hostel rooms are under sufficient protection and they are under total CCTV surveillance. So we have the CCTV clippings also, which are being shared as per the requirements of the police who are investigating this case. And all the rooms are also protected with the iron grills, and nobody but the students can enter their respective rooms. And I was personally there in the hospital till about 12 midnight when I think one of her family members and well-wishers preferred to shift her to a different hospital.